నమస్కారం ఎస్డిబి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. ఈ ఏడాది దసరా ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన, పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుండి రౌడీల రాజ్యం నడుస్తోందంటూ వెల్లడించిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. వరద బాధితులను అన్ని విధాలా ఆదుకున్నామన్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ. వరదల కారణంగా పాడైన ద్విచక్ర వాహనాలను నవ్యాంధ్ర 2 వీలర్స్ మెకానిక్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా రిపేర్ చేస్తూ తమ ఉదారతను చాటుకున్నామని వెల్లడించిన నవ్యాంధ్ర 2 వీలర్స్ మెకానిక్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు. ఇక డీటెయిల్స్ చూస్తే దసరా మహోత్సవాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ జి సృజన, పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో కలెక్టర్ సృజన, పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గౌతమి శాలి, దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు తదితరులతో కలిసి పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, పోలీసు దేవాదాయ శాఖాధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సృజన మాట్లాడుతూ గత ఏడాది 13 లక్షల మంది భక్తులు వచ్చారు. ఈ ఏడాది భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తారు అనే అంచనాతో అందుకు తగినట్లుగా పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఫెస్టివల్ అనేది ఎటువంటి అవకతవకలు లేకుండా, ఎటువంటి నెగిటివ్ న్యూస్ లేకుండా ముందుకు పోతే బాగుంటుంది అనేది అందరి ఆకాంక్ష. సో దాని గురించి కొన్ని స్టెప్స్ ఈసారి కొంత వినూత్నంగా, కొంత ఇన్నోవేటివ్గా కొన్ని స్టెప్స్ తీసుకున్నాము. అదేవిధంగా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా మనం ఏ విధంగా చేస్తే బాగుంటుంది, అదేవిధంగా ప్రతిసారి రకరకాలుగా ప్రచారాలు జరుగుతున్న సందర్భంలో ఈసారి అవన్నీ కూడా బాగా మినిమైజ్ చేసి ఆల్మోస్ట్ జీరో చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో మనం ఈ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇందులో లాస్ట్ టైం పేపర్ క్లిప్పింగ్స్ కూడా కొంత రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ మేరకు ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. చంద్రబాబు అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యిందన్నారు. ప్రజా సమస్యలు పక్కదారి పట్టిస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 5 సంవత్సరాల్లో యాదృచ్ఛికంగా ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగితే దాన్ని ఉద్దేశపూర్వకంగా ఆ ప్రభుత్వం చేసిందని, ఆ ప్రభుత్వం దళిత డాక్టర్ల మీద దాడి చేసిందని, ఆ ప్రభుత్వం దళితులని ఇబ్బంది పెట్టిందని రకరకాలుగా ప్రజలు మా మీద దుష్ప్రచారం చేశారు. ఈ కాకినాడ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రభుత్వ వైద్యుడి మీద, మెడికల్ కాలేజీ హెచ్ఓడి మీద దాడి చేసి బూతులు తిరిగితే మీరు ఏం మాట్లాడారు? పవన్ కళ్యాణ్ గారు దీనికి మౌనంగా ఎందుకున్నారు? దీనికి సమాధానం చెప్పాలిగా. ఏం చెప్పి ఎన్నికల్లో వచ్చారు మీరు? ఏం చెప్పి ప్రజలకి ఏ విధంగా పరిపాలన చేస్తామని చెప్పని మీరు ఎన్నికల్లో వచ్చారు? అలాగే ఒక ఎమ్మెల్యే అయితే రాజుగారు అంబేద్కర్ గారి బొమ్మని, అంబేద్కర్ గారి యొక్క ఐడియాలజీని కాలుతో తన్ని ఆ బ్యానర్ చించేసి వాళ్ళ వరద బాధితులైన 300 మంది బ్రాహ్మణ కుటుంబాలకు గాయత్రి కన్వెన్షన్ సెంటర్లో నిత్యావసరాల కిట్స్, బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ హాజరై నిత్యావసరాలు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం ఆమె మాట్లాడుతూ ఇప్పటి వరకు దాతల సాయంతో విజయవాడ వరద బాధితులకు సుమారు కొన్ని వేల మందికి కోట్ల రూపాయల విరాళాలతో వరద బాధితులను నిస్వార్థంగా ఆదుకున్నామని వెల్లడించారు. విజయవాడ అలాగే బుడమేరు మిగిల్చినటువంటి బీభత్సం అందరికీ తెలిసిందే.
వరద బీభత్సం తగ్గినా కూడా ఇప్పటికీ సహాయం అందలేదు, అంటే కావాలని చెప్పని ఎదురు చూస్తున్నటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. సౌత్ ఇండియా నాన్ గవర్నమెంట్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఇప్పటికే 200 మంది బ్రాహ్మణ కుటుంబాలకి గ్యాస్ పొయ్యి అలాగే నిత్యావసర వస్తువులు సరుకులు ఇవ్వడం జరిగింది. ఈ రోజున మేము మరికొంతమంది దాతల్ని రిక్వెస్ట్ చేస్తే ఈ రోజున 250 కుటుంబాలు బ్రాహ్మణ కుటుంబాలకు కూడా సరుకులను అందించడానికి ముందుకు వచ్చారు. మన అక్షయ పాత్ర సంస్థ ద్వారా ధ్వని ఫౌండేషన్ అలాగే దోసా ఫౌండేషన్ వారు ఇక్కడికి రావడం జరిగింది. మన విజయవాడలోని సత్యనారాయణపురంలో ఉన్నటువంటి గాయత్రి మండపంలో ఎలైట్ బ్రాహ్మణ సంస్థ వారి సహకారంతో కూడా ఇక్కడ ఈరోజు కార్యక్రమాన్ని చేస్తున్నాము. హరే కృష్ణ, అందరికీ నమస్కారం. నా పేరు ఫల్గుణ దాస. మేము హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషన్ నుండి ఇవి ఇక్కడ వరద బాధితులకు సహాయార్థంగా ధ్వని ఫౌండేషన్ వారు మరియు దోసా ఫౌండేషన్ వారు ఎంతో చక్కగా ముందుకు వచ్చి 250 బ్రాహ్మణ కుటుంబాలకి సేవ చేయాలని చెప్పి వచ్చారనమాట. దీనిలో దోసా ఫౌండేషన్ వారు ఒక 50 మంది ఫ్యామిలీస్కి అండ్ ధ్వని ఫౌండేషన్ వారు ఒక 200 ఫ్యామిలీస్కి సహాయార్థంగా గ్రాసరీ కిట్స్ మరియు క్లాత్స్ కిట్స్ సప్లై చేస్తున్నారు. ఈ కిట్స్లో నిత్యావసర వస్తువులు రైస్, దాల్, పసుపు, కందిపప్పు, మినప్పప్పు ఇలా ఇవే కాకుండా టవల్స్, దాంతోపాటు సోపు, సర్ఫ్ ఇలాంటి నిత్యావసర వస్తువులు కూడా ఇవ్వడం. ఎలైట్ బ్రాహ్మిన్స్ కార్పొరేషన్ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీని. ఈ రోజున మొన్న వచ్చినటువంటి వరదల్లో సుమారుగా మేము ఒక 85 లక్షల రూపాయల ద్రవ్యాన్ని వెచ్చించి రకరకాల సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈరోజు ఈ సౌత్ ఇండియా నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ వాళ్ళు, ధ్వని ఫౌండేషన్ వాళ్ళు, దోసా ఫౌండేషన్ వాళ్ళు, అలానే ఈ అక్షయ పాత్ర వాళ్ళ ద్వారా కలిపి ఒక 250 మంది కుటుంబాలకి నిత్యావసర వస్తువులు, బియ్యము, బట్టలు పంపిణీకి ముందుకు రావటం, అది ఈ మా నేతృత్వంలో నిర్వహించడం అనేది మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాన్ని ఎన్నో ముందు చాలా మంచి కార్యక్రమాలు మా సంస్థ ద్వారా ఎలైట్ బ్రాహ్మిన్స్ ద్వారా మేము చేయడానికి. నా పేరు రాజశేఖర్ రెడ్డి. ఈ ధ్వని ఫౌండేషన్ అనేది మన యుఎస్ సెయింట్ లూయిస్లో స్టార్ట్ చేశారు. మన ప్రకాశం జిల్లా వాసులైన కొంజేడు గ్రామం సంబంధించిన వాళ్ళు సాయి కృష్ణారెడ్డి కానీ అలాగే దగ్గుమాటి శ్రీనివాసరావు కానీ అందరూ మా విలేజ్ నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి ఇలా ఈ ధ్వని ఫౌండేషన్ అని ఒకటి స్థాపించి అక్కడ ఎన్నో సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేశారు. అట్లాగే ఇక్కడ ఇలాంటి ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా ఇక్కడ కూడా సహాయం చేద్దామనేసి మన విజయవాడలో జరిగినటువంటి ఈ వరదల వల్ల ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకు కూడా సహాయం చేయాలన్న ఆలోచనతో ఈ ధ్వని ఫౌండేషన్ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి అక్షయ ఫౌండేషన్ వాళ్ళతోటి అలాగే సౌత్ ఇండియా వాళ్ళతోటి అండ్ దోసా ఫౌండేషన్ వాళ్ళతోటి మాట్లాడుకొని వాళ్ళకి సేవ చేయాలనే ఒక ఆలోచనతో ముఖ్యంగా బ్రాహ్మణ కుటుంబం వాళ్ళకి సేవ చేయడం చాలా ఆనందంగా ఉంది. వారి తరపున అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ దీన్ని మంచిగా ఉపయోగించుకోవాలని ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడాను. అశోక్ బాబు కొల్లా. ఈరోజు ఈ బృహత్తర కార్యక్రమంలో మమ్మల్ని పాల్పంచుకున్నందుకు, మాకు సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు సౌత్ ఇండియన్ నాన్ చారిటబుల్ ట్రస్ట్ వారికి ముందుగా ధన్యవాదములు. వరదల్లో చిక్కున్నటువంటి ఎన్నో వేల మంది కుటుంబాలు నిరుత్సాహంగా ఇంకా సపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈరోజు దోసా ఫౌండేషన్ అదేవిధంగా ధ్వని ఫౌండేషన్ యుఎస్ నుంచి వచ్చి సహాయ సహకారాలు అందించడం చాలా గొప్ప విషయం. అదేవిధంగా ఈరోజు అందించేటువంటి సహాయం కూడా బ్రాహ్మణ కుటుంబాలకు ఇవ్వటం. పాడైన ద్విచక్ర వాహనాలను నవ్యాంధ్ర 2 వీలర్స్ మెకానిక్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా రిపేర్ చేస్తున్నారు. నగరంలోని పైపుల రోడ్డు 4 రోడ్ల కూడలి ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద న్యూ నవ్యాంధ్ర 2 వీలర్స్ మెకానిక్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరద ముంపునకు గురైన ద్విచక్ర వాహనాలకు 2వ వారం కూడా ఉచిత సర్వీసింగ్ అందించారు. పూర్తిగా నీటిలో నానిపోయి పాడైపోయిన ద్విచక్ర వాహనాలకు కేవలం మానవతా దృక్పథంతో ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయాలి అనే ఉద్దేశ్యంతో ఉచిత సర్వీసింగ్ క్యాంపు పెట్టినట్లు తెలిపారు. శ్రీనివాస్ చక్రవర్తి అండి, ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం ఉపాధ్యక్షుడిని, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షుడిని. అయితే ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారి పిలుపు మేరకు, ఉమా గారి పిలుపు మేరకు ఈ సెంటర్లో జరిగే కార్యక్రమాల్లో చాలామంది ఆర్థికంగా అయితేనేమి, శారీరక పరంగా అయితేనేమి, శ్రమ రూపంలో అయితేనేమి, టెక్నికల్ రూపంలో అయితే ఎంతోమంది సహాయ సహకారాలు అందించారు వాళ్ళ పిలుపు మేరకు. అందులో భాగంగా ఈరోజు న్యూ నవ్యాంధ్ర
వెల్ఫేర్ మెకానికల్ అసోసియేషన్ వారు రాష్ట్ర మన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు కడాలి ప్రసాద్ గారు, అలాగే ప్రధాన కార్యదర్శి బాబు గారు దగ్గరుండి వాళ్ళ పర్యవేక్షణలో పాల్గొని లాస్ట్ టైం ఏమో దగ్గర 80 మంది రాష్ట్రం తరఫున పాల్గొనడం, మెకానిక్లు 170 బైకుల దాకా చేయడం, వాళ్ళు కూడా ఫుల్ సాటిస్ఫై అవ్వడం, చేసిన వాళ్ళు ఏదో నామమాత్రం అని కాకుండా. అదేవిధంగా లాస్ట్ ఇయర్ అంత స్పందన వచ్చిందని చెప్పి ఇయర్ కూడా ఈ వారం కూడా సేమ్ అదే స్పందనకు అనుగుణంగా వీళ్ళు మళ్ళీ మేము పెడతామన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రావడం, జిల్లా వ్యాప్తంగా రావడం జరిగింది. ఇక్కడ సంతోషకరమైన వాతావరణం ఏంటంటే ఆదివారం పూట ఈ స్పేర్ పార్ట్స్ దొరకపోవడం, దీంట్లో మెయిన్ అనేది ప్లగ్ ఒకటి, ఇంజిన్ ఆయిల్ ఒకటి, ఇలాంటి మెయిన్ ఐటమ్స్ ఉంటాయి. అవన్నీ బ్యాటరీలు ఒకటి, అలాంటివన్నీ వీరే స్పేర్స్ ఇక్కడ పెట్టి వాళ్ళు అందజేయడం. నూనవేంద్ర 2 వీలర్ హెల్పర్ అసోసియేషన్, నేను దాని ప్రెసిడెంట్ అండి. మా సెక్రటరీ సీన్ గారు ఇవాళ బోండమ్మ గారు మాకు ఎంతో హెల్ప్ చేసి ఇక్కడ టెంట్లు కానీ ఇంట్లు కానీ మాకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఫ్రీ సర్వీసింగ్ అని క్యాంప్ పెట్టాము. బళ్ళు ఫ్రీగా ఏ వచ్చినా సరే ఫ్రీ, స్పేర్స్ వాళ్ళు కొని తెచ్చుకోవాలండి. మేము 2 వారాల నుంచి కష్టపడి చేస్తున్నాం. స్టేట్ నుంచి 26 జిల్లాల నుంచి మా ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్లు, కార్యవర్గ సభ్యులు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి భారీ ఎత్తున ఇవాళ లాస్ట్ రోజు అండి. వీళ్ళందరూ చాలా దూరాల నుంచి, కడప నుంచి, కర్నూలు నుంచి, అనంతపురం, ఇటు వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం, రాజమండ్రి, ఏలూరు మొత్తం ఊళ్ళ నుంచి వచ్చారు. వాళ్ళకి వచ్చిన వాళ్ళకి మా ధన్యవాదాలు తెలుపుతున్నాము. మేము ఎప్పుడు వరద మునిగిపోయిన మేము ముందుంటామని మా నవ్యాంధ్ర 2 వీలర్ హెల్పర్ అసోసియేషన్ నుంచి మేము ముందుంటామని చెప్తున్నాం సార్. ధన్యవాదాలు చెప్తున్నాం సార్. నా పేరు కె ప్రసాద్ సార్. నేను ఈయన ప్రెసిడెంట్ని, నవ్యాంధ్ర 2 వీలర్. నమస్కారం అండి. నేను నవ్యాంధ్ర 2 వీలర్ హెల్పర్ అసోసియేషన్ సెక్రటరీని అండి. మేము ఇది 2వ వారం క్యాంపు పెట్టాము. మన సెంట్రల్ ఎమ్మెల్యే గారు బొండమ్మ గారు మాకు సహకారం అందించి మీరు చేయండి, మేము ఉంటామని చెప్పేసి చెప్పారు. అలాగే ఎంపీ గారు మన చిన్ని గారు కూడా మాకు ఫుల్ సహకారంతో అందిస్తున్నారు. అలాగే మా నవరం సెంటర్ నుంచి పోయిన వారం మెకానికల్ అందరం వచ్చి ఇక్కడ ఫ్రీ సర్వీస్ చేయడం జరిగింది. మా రాధాబాబు గారికి కూడా మేము పోయిన వారం పెట్టండి, మీ వెనక మేము ఉంటామని చెప్పేసి మా వంగవీటి రాధాబాబు గారు కూడా ఈ విధంగా తెలియజేయడం జరిగింది మాకు. ఆయన చెప్పిన మేడలో మేము వచ్చి ఈ ఫ్రీ క్యాంపు పోయిన వారం పెట్టాము. విజయవాడ మెకానికల్ తరఫున పోయిన వారం పెట్టాము. ఈసారి ఈ విజయవాడ మెకానికలే కాదు, మేము ప్రతి జిల్లా నుంచి మేము వస్తామని చెప్పేసి ప్రతి జిల్లాల నుంచి మెకానిక్ సోదరులు, ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, మెకానిక్ కుర్రోళ్ళు అందరూ వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేస్తున్నారండి. మేము ఫ్రీ సర్వీస్ చేస్తున్నాము. కస్టమర్లు ఎవరైతే వెహికల్స్ ఉన్నాయో వాళ్ళ స్పేర్స్ మాత్రం వాళ్ళు తెచ్చుకోమన్నాము. మా సర్వీస్ వరకు మేము ఫ్రీ చేస్తున్నాం సార్. 2 వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ మంగళగిరి అండి మాది. నేను మంగళగిరి ప్రెసిడెంట్ని, యూనియన్ ప్రెసిడెంట్ని. మేము విజయవాడ ప్రసాద్ మేస్త్రి గారు, అట్లాగే మా స్టేట్ ప్రెసిడెంట్ గారు దాయినేని ధర్మ గారు, అట్లాగే ఈ లోకల్లో ఉన్న కొంతమంది మెకానిక్ పెద్దలందరూ మమ్మల్ని ఇక్కడ ఈ జరిగిన వరద ప్రాంతంలో బళ్ళన్నీ ఆగిపోయినాయి కనుక మమ్మల్ని కూడా రమ్మని కోరడం జరిగింది. మా వంతుగా మేము ఆదివారం ఇక్కడ పనిచేయడానికి దరిదాపు మేము 20 మంది దాకా వచ్చామండి స్వచ్ఛందంగా. మా మెకానికల్ అందరూ వచ్చి ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరీ, అట్లాగే గౌరవ అధ్యక్షులు కూడా వచ్చారు. కొంతమంది పెద్దలు అందరూ స్వచ్ఛందంగా వచ్చి ఈ పని చేద్దామని చెప్పేసి అని మా వంతు కృషిగా, అట్లాగే మాకు ఇక్కడికి వచ్చినందుకు ఇక్కడ మేస్త్రి గారులు అందరూ, ప్రసాద్ మేస్త్రి గారు కానీ, గుంటూరు మేస్త్రి గారు కానీ వీళ్ళందరూ మాకు సహకరించడం జరుగుతుంది. వరద విపత్తు సమయంలో సీఎం పాలనా దక్షత బహిర్గతమైందని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. విజయవాడ నోవోటెల్ హోటల్లో శనివారం వరుణ్ గ్రూపు వరద బాధిత ఉద్యోగులు 525 మందికి సంస్థ అండగా నిలిచింది. ₹1 కోటి చెక్కు ఉద్యోగులకు అందజేసింది. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విపత్తు జరిగిన 12 రోజుల్లోనే ఆఖరి బాధితుడికి సాయం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. వరద విపత్తు సమయంలో సీఎం చంద్రబాబు పాలనా దక్షత బహిర్గతమైందన్నారు. బాధితులను బాసటగా నిలిచారని పేర్కొన్నారు. చాలా మంది ఇబ్బంది పడ్డారు. ప్రతి ఒక్కరికి ఒక ఆవేదన, వాళ్ళు పడిన కష్టాల గురించి మనం అందరం కూడా ఎంత ప్రభుత్వం నుంచి సహాయం అందించినా కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు ఆ సమస్యను అధిగమించడానికి కోసం వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని నిజంగా మనం లైఫ్లో ఒక ఛాలెంజ్గా తీసుకుని చేశారు.
ఆ 12 రోజులు నేను ఇక్కడే ఉన్నాను. నాకు బాగా గుర్తు. ఏ విధంగా మొదటి రోజు నుంచి 12వ రోజు వరకు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో శాసనసభ్యులు, మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, అధికార యంత్రాంగం అందరం కూడా ఒక బాధ్యతతోటి ఏదో విధంగా మనం సమస్యను అధిగమించాలి, ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ప్రభుత్వం చేయగలిగినంత మ్యాక్సిమం చేయాలనే తపనతో పనిచేశాం. చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం ఏంటంటే కొంతమంది విమర్శించినా, కొంతమంది రకరకాలుగా, దాని తర్వాత సెంట్రల్ నియోజకవర్గం, ఇటేపు ఈస్ట్ కాన్స్టిట్యున్సీకి కృష్ణా వరదలు వచ్చినాయి, మాకేమో బుడమేరు వరదలు. ఇక్కడ ఎక్కువ సెంట్రల్ నియోజకవర్గంలోని ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఇక్కడ నివసిస్తూ ఉంటారు. వరుణ్ గ్రూప్లో వీళ్ళందరూ కూడా ఎక్కువ సింగనగరు, రాజనగరు, అలాగే ఆర్ఆర్పేట, బాంబే కాలనీ ఈ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది ఉన్నటువంటి ఎంప్లాయీస్లో సెంట్రల్ నియోజకవర్గం చాలా తీవ్రంగా ఎఫెక్ట్ అయింది ఫ్లడ్స్కి. అటువంటి పరిస్థితుల్లో మేము అక్కడే ఉన్నాం. ఆ రోజు మార్నింగ్ శనివారం నాడు 37వ తారీఖు గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పెన్షన్లు ఇచ్చాం డోర్ టు డోర్ వర్షంలోనే. 1వ తారీఖు 31st నైట్ క్లౌడ్ ఫారెస్ట్ అయ్యి బాగా హెవీ రైన్స్ వచ్చినాయని చెప్పి కాలనీలు వచ్చినాయంటే పొద్దున్నే 6 గంటలకే మేము రికార్డు ఏంటంటే 17 సెంటీమీటర్ల వర్షం ఒకే రోజులో పడ్డాం దీనికి ముందు వరకు. అది కూడా ఎప్పుడు చాలామంది గుర్తుంటుంది, 1977 అవనిగేటలో తుఫాన్ వచ్చి వేలాది మంది మరణించినప్పుడు ఆ తుఫాన్ సందర్భంగా విజయవాడలో కురిసిన వర్షం 17 సెంటీమీటర్లు. అది 100 సంవత్సరాల పైగా ఉన్న దాంట్లో హైయెస్ట్ రికార్డు. అలాంటిది ఈ రోజున క్లౌడ్ బరస్ట్ అంటే మేఘాలు బ్రద్దలైపోయినాయి. ఒకేసారి 17 సెంటీమీటర్ల రికార్డుని అధిగమించి 36 సెంటీమీటర్ల వర్షం ఒకే రోజున కురవటం వల్ల మనకింత ఉపద్రవం వచ్చింది. బుడమేరు కట్ట తెగిపోవటం, ఎక్కువగా ఇందాక బోండమ్మ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో అయితే మంచినీళ్ళు కనీసం మాకు గుక్కడి నీళ్ళు ఇవ్వండి ఏదో రకంగా తీసుకున్నాను. పోలీస్ ఎంప్లాయీస్ కూడా, పోలీస్ కానిస్టేబుల్స్, పోలీస్ హోంగార్డ్స్ కూడా చాలామంది ఈ వరదల్లో అఫెక్ట్ అయ్యారు. సో వారికి కూడా ఏదైనా ఇస్తే బాగుంటుందని చెప్పేసి నేను ఐ టుక్ ఏ డెసిషన్. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తే ఈ టోటల్ ఎపిసోడ్లో ఈ ఫ్లక్స్ వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మన సార్ కాబట్టి వీఆర్ డాన్సింగ్. అది కనుక జరిగుండుంటే మొత్తం 3 బేస్మెంట్స్ నీళ్లతో నిండిపోయాయి. ఎందుకంటే అదొక వెల్, అదొక నుయ్య. ఆ నూతిలో 35 అడుగులు నీళ్లుండేవి. బ్యాంక్వెట్ హాల్ నీళ్లతో మునిగిపోయేది. లాబీ కింద వరకు నీళ్ళు వచ్చాయి. ఐ కెనాట్ ఇమాజిన్ యాజ్ ఎ మ్యాన్, ఎవరైతే కట్టారో రక్తం చెమటతో ఈ బిల్డింగ్ కట్టారో నేను రాగలిగేవాడిని కాదు, నేను చూడగలిగేవాడిని కాదు. అంత డ్యామేజ్ నా కళ్ళతో నేను చూడలేను. ఎందుకంటే బ్రిక్కు పేర్చి కట్టాం ఇది. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ వారిని హీరో కార్తీ, సత్యం సుందరం మూవీ చిత్ర బృందం దర్శించుకున్నారు. 2013 సంవత్సరంలో విజయవాడకు వచ్చి దుర్గమ్మను దర్శించుకున్నా. మళ్లీ ఇప్పుడు వచ్చి దుర్గమ్మను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. విజయవాడ కనక దుర్గమ్మ అంటే మా కుటుంబానికి ఎంతో ఇష్టం. ఈ రోజు విజయ యాత్రలో భాగంగా విజయవాడకు రావడం సంతోషంగా ఉందన్నారు. సత్యం సుందరం మూవీ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నానన్నారు. వరద బాధితులను ప్రభుత్వం ఆదుకోకపోతే తక్షణమే ఉద్యమం చేపడతామని ఐఎఫ్టీయూ, సిఐటియు నేతలు హెచ్చరించారు. విజయవాడ సింగనగర్ వరద బాధితులను ఆదుకోవాలని ఐఎఫ్టీయూ, సిఐటియు ప్రజా సంఘాలు ధర్నా చౌక్లో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ, సిఐటియు నాయకులు మాట్లాడుతూ వరద బాధితులను ప్రభుత్వం గుర్తించి నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. వరద బాధితులకు నష్టపరిహారం అందజేసే క్రమంలో అవకతవకలను గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఆటోకు 10,000 రూపాయలు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుందని, ఆటో షోరూంకు వెళ్తే 50 నుంచి 1,00,000 రూపాయల మధ్యలో ఖర్చవుతుందని వాపోయారు.
అలాగే 2 వీలర్లకు 3,000 మరమ్మతుల నిమిత్తం ప్రభుత్వం ప్రకటించింది. వరద ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి 50,000 రూపాయల నష్టపరిహారాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. IFTU రాష్ట్ర అధ్యక్షులు ఒకవైపున వరద నివారణ చర్యలు చేపట్టలేదు, కనీసం ముందస్తు హెచ్చరికలు చేయలేదు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. జరిగిన నష్టంతో పోలిస్తే చాలా తక్కువగా ప్రభుత్వం ప్రకటించింది. దాన్ని తిరిగి రిజిస్టర్ చేసి వాస్తవ నష్టాల ఆధారంగా తిరిగి మళ్ళీ అంచనా వేసి నష్టపరిహారాలను పెంపుదల చేయాలని చెప్పి ఒక డిమాండ్. అదేవిధంగా ఎన్యూమరేషన్లో అనేక అవకతవకలు జరుగుతున్నాయి. మొట్టమొదట ఏదో యాదృచ్ఛిక అవకతవకలు అనుకోవడం జరిగింది. కానీ ప్రతి సందు గొంది వీధిలో కూడా ప్రతి 10 మందిలో 5గురికి అవకతవకలు జరిగాయి. కనుక అవకతవకలకు విధానంగా జరిగినాయి అని చెప్పి మేము కార్మిక సంఘాలకు అభిప్రాయపడుతున్నాం. వెంటనే రీఎన్యూమరేషన్ చేసి వాస్తవ అర్హులను గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని అభిప్రాయపడుతున్నాం. అదేవిధంగా నష్టపరిహారం దాదాపు 2.5 శ్రీనివాస్ CITU ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల వల్లే ఈరోజు ప్రజలు మునిగిపోయారు. 5 లక్షల మంది పైగా మునిగిపోతే కేవలం 2,87,000 మంది మాత్రమే లబ్ధిదారులని ప్రభుత్వం ప్రకటించింది. ఎన్యూమరేషన్లన్నీ కూడా తప్పులు తడగ్గా మానేటువంటి పరిస్థితి ఉంది. చాలామంది పేర్లు నమోదు కానటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సచివాలయాల చుట్టూ, కలెక్టరేట్ చుట్టూ, చివరికి రాస్తారోకోలు కుమారపాలెంలో చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. బాధితులు ఇంత పెద్ద ఎత్తున ఇబ్బందులు పడతా ఉంటే ప్రభుత్వం సౌజ్యం చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చివరి బాధితుల వరకు కూడా నేను న్యాయం చేస్తాను, అప్పటిదాకా కలెక్టరేట్ నుంచి కదలని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఆచరణలో ప్రజల్ని ఈరోజు కడగండ పాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ₹1 విధించలేదు. కనీసం 10,000 కోట్ల రూపాయలైనా సహాయం అందించాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని. ఈ రోజుకి కూడా కేరళ వైనాడు వరద మృతులకు కానీ, ఈ మన రాష్ట్రంలో జరిగినటువంటి వరద మృతులకు కానీ ఈ కేంద్ర ప్రభుత్వం సహాయం చేయలేదు. అందుకని ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలు వరద సహాయం ప్రకటించాలని చెప్పి CITUగా డిమాండ్ చేస్తాను. రెండవది, బాధితులు ఒక్కొక్క కుటుంబం 1,00,000. వరద బాధితులకు అందరూ అండగా ఉండాలని కరూరు వైశ్య బ్యాంకు 1 టౌన్ శాఖ మేనేజర్ PVB రావు వెల్లడించారు. విజయవాడ హోల్సేల్ అండ్ రిటైల్ పూజా మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరద బాధిత కుటుంబాలకు వివిధ వస్తువులతో కూడిన కిట్లు పంపిణీ పాతబస్తీ మెయిన్ బజార్లో సంఘ కార్యాలయం వద్ద నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన కరూర్ వైశ్య బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ PVB రావు గుప్తా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వ్యాపార వర్గాలకు కేవలం తమ లాభాపేక్ష వ్యాపారులకు పరిమితం కాకుండా సామాజిక సేవల్లోనూ భాగస్వాములు కావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ విధమైన కార్యక్రమాలను మిగిలిన వ్యాపార సంఘాలు సైతం స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. అధ్యక్షులు గోకవరపు మురళీకృష్ణ, ఉపాధ్యక్షులు శ్రీరం బాలసుబ్రహ్మణ్యం తదితరులు మాట్లాడారు. వైశ్య బ్యాంక్ మేనేజర్ని 1 టౌన్. సో ఈరోజు మన పూజా మర్చెంట్ అసోసియేషన్ సంఘం వాళ్ళు పీపుల్ అందరూ వచ్చి మమ్మల్ని ఆహ్వానించారు. ఈరోజు ఒక మంచి కార్యక్రమం అనేది చేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే రీసెంట్గా జరిగిన వరదల్లో చాలామంది అన్ని రకాలుగా ఇబ్బంది పడ్డారు. ఇళ్ళు తడిచిపోయినాయి, తర్వాత పూర్తిగా ఉన్న వస్తువులన్నీ పాడైపోయినాయి, అన్ని రకాలు జరిగినాయి. వీళ్ళు చేయగలిగిన సహాయాలతో ఇప్పుడు అందరికీ కిట్లు అనేది పంచిపెడుతున్నారు. దీనికి తగ్గట్టుగా వీళ్ళందరూ అసోసియేషన్ మెంబర్స్ అందరూ కలిసి వచ్చారు. మురళి గారు స్పెషల్గా వచ్చి నన్ను ఇట్లా రిక్వెస్ట్ చేసి ఈరోజు ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ కింద పిలిచారు. సో ఈ కార్యక్రమం చాలా మంచిదండి. ఎందుకంటే ట్రేడర్సు ఎంతో కష్టపడి వాళ్ళు సంపాదించిన దాంట్లో కొంత అమౌంట్ని మళ్ళీ వరద రూపంలో దీని బాధితులకి ఈ విధంగా సహాయం చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం అండి. పెద్ద పెద్ద సంస్థలు అలాంటి వస్తున్న సందర్భంలో చిన్న ట్రేడర్స్ అందరూ కలిసి ఈ విధంగా చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం. సుబ్రహ్మణ్యం, వైస్ ప్రెసిడెంట్, విజయవాడ హోల్సేల్ అండ్ రీటైల్ పూజా మర్చెంట్స్ అసోసియేషన్. ఇటీవల జరిగిన వరదల బీభత్సానికి నష్టపోయిన ప్రజానీకానికి మా వంతు సహాయంగా ఉడతాభక్తిగా మా అసోసియేషన్ సభ్యులు మాకు సరుకులు సరఫరా చేసే వారి సహకారంతో ఈరోజు ఈ ఉచిత కిట్స్ పంపిణీ కార్యక్రమం చేశాము. దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన కరూర్ వైశ్య బ్యాంక్ మేనేజర్ గారికి మా కృతజ్ఞతలు. ఈ కార్యక్రమం అంతా మా అధ్యక్షులు శ్రీ గోకవరపు మురళీకృష్ణ గారి ఆధ్వర్యము, వాళ్ళ సూచనల మేరకు గొప్పగా జరిగిందని మేము భావిస్తున్నాము. ఈ బాధితులకి ఉపయోగార్థం అది చీర, జాకెటు, తర్వాత దుప్పటి, కంచము, గ్లాసు ఇవ్వడం జరిగింది. శ్రీరం పూర్ణచంద్రరావు, మాది విజయకృష్ణ డెకరేషన్స్ అండ్ ఫ్యాన్సీ స్టోర్సు. ఈరోజు ఈ పూజా మర్చెంట్ అసోసియేషన్ విజయవాడ వారి తరఫున, నేను ఆ కమిటీ సభ్యుడిని తరఫున, మేము ఈ పేదలకు, వరద బాధితులకు
ఒక 300 కిట్లు మేము పంచిపెట్టాము. గోవు ఘోష విను గోవింద పేరుతో గోమూత్రంతో బీజేపీ నేతలు ఆలయాలు శుద్ధి చేశారు. వైద్య రంగంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వాటిల్లో పల్మనాలజీ, రుమటాలజీ మరియు అంటువ్యాధులు చాలా ముఖ్యమైనవి. వీటి వైద్య విధానంలో వచ్చిన అనేక మార్పుల వలన ఈ వ్యాధుల రోగుల జీవితాలు మెరుగుపడ్డాయి. ఊపిరితిత్తుల వ్యాధుల్లో ముఖ్యంగా కోవిడ్-19 అనంతరం తలెత్తిన సమస్యలపైన మణిపాల్ హాస్పిటల్ విజయవాడ వారు ఈరోజు విజయవాడ నోవాటెల్ హోటల్ నందు లంగ్ మ్యాట్రిక్స్ సదస్సును నిర్వహించారు. ఈ సమావేశాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగిన ఈ సదస్సులో రాష్ట్ర నలుమూలల నుంచి విచ్చేసిన 400 మంది డాక్టర్లు పాల్గొన్నారు. పల్మనాలజీ, రుమటాలజీ మరియు అంటువ్యాధుల రంగాల్లో పరిశోధన, విద్య మరియు సంరక్షణ మొదలగు వాటిపైన ప్రముఖ డాక్టర్లచే ప్రసంగాలు మరియు వర్క్షాప్లు నిర్వహించారు. మణిపాల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో పల్మనాలజీ, రుమటాలజీ మరియు అంటువ్యాధులపై సదస్సు నిర్వహించారు. వైద్య రంగంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వాటిల్లో పల్మనాలజీ, రుమటాలజీ మరియు అంటువ్యాధులు చాలా ముఖ్యమైనవి. వీటి వైద్య విధానంలో వచ్చిన అనేక మార్పుల వలన ఈ వ్యాధుల రోగుల జీవితాలు మెరుగుపడ్డాయి. ఊపిరితిత్తుల వ్యాధుల్లో ముఖ్యంగా కోవిడ్-19 అనంతరం తలెత్తిన సమస్యలపైన మణిపాల్ హాస్పిటల్ విజయవాడ వారు ఈరోజు విజయవాడ నోవాటెల్ హోటల్ నందు లంగ్ మ్యాట్రిక్స్ సదస్సును నిర్వహించారు. ఈ సమావేశాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగిన ఈ సదస్సులో రాష్ట్ర నలుమూలల నుంచి విచ్చేసిన 400 మంది డాక్టర్లు పాల్గొన్నారు. పల్మనాలజీ, రుమటాలజీ మరియు అంటువ్యాధుల రంగాల్లో పరిశోధన, విద్య మరియు సంరక్షణ మొదలగు వాటిపైన ప్రముఖ డాక్టర్లచే ప్రసంగాలు మరియు వర్క్షాప్లు నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఈ ఏడాది దసరా ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన, పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుండి రౌడీల రాజ్యం నడుస్తోందంటూ వెల్లడించిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. వరద బాధితులను అన్ని విధాలా ఆదుకున్నామన్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ. వరదల కారణంగా పాడైన ద్విచక్ర వాహనాలను నవ్యాంధ్ర 2 వీలర్స్ మెకానిక్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా రిపేర్ చేస్తూ తమ ఉదారతను చాటుకున్నామని వెల్లడించిన నవ్యాంధ్ర 2 వీలర్స్ మెకానిక్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు. ఎస్బీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.